నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ పార్లమెంటులో జోరుగా బీఆర్ఎస్ ప్రచారం. కాంగ్రెస్ బీజేపీ నేతల ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే కౌంటర్. ఇప్పటి వరకు ఏ పార్టీకి తమ మద్దతు లేదు. రెడ్డి సంఘ జిల్లా అధ్యక్షుని ప్రకటనపై ప్రతినిధుల ఆగ్రహం. సీతారాంపూర్ స్థలంపై మల్లేశం వితండవాదం. అన్ని ఆధారాలతో క్లారిటీ ఇచ్చిన బాధితుడు విజయభాస్కర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే, నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాలలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. నుస్తులాపూర్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పర్లపల్లిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రచారం చేశారు. అభివృద్ధి చేసే వినోద్ కుమార్ కు ఎంపీగా అవకాశం కల్పించాలని కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై మాట్లాడారు. ఏ గ్రామానికి వెళ్లినా గత బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప ప్రస్తుత ప్రభుత్వ ఊసే లేదన్నారు. అబద్ధపు హామీలతో ఇప్పటికే మోసపోయి ఆగమవుతున్నామని, మళ్లీ ఆగం కావద్దని కోరారు రసమయి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం వినోద్ కుమార్తోనే అభివృద్ధి జరిగిందని, మరోసారి ఆయనని ఎన్నుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్షిని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మండల అధ్యక్షులు రావుల రమేష్, జడ్పీటీసీ ఇనుకొండ శైలజ, జితేందర్ రెడ్డి, నాయకులు గడ్డం నాగరాజు, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, సొసైటీ చైర్మన్ రాధాకిషన్ రావు, ఎడ్ల బుచ్చిరెడ్డి, ఖమ్మం కృష్ణ, వంగల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మన ఆడబిడ్డలు బాగుండాలని ప్రసూతి సౌకర్యాలు చేసింది వినోదన్న. కరీంనగర్ లో గవర్నమెంట్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఉంటే 7 కోట్ల నిధులు పెట్టి అక్కడ మరమ్మతులు చేసి మిడ్ వైఫరీ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది వినోదన్న. స్పోర్ట్స్ ట్రాక్ వేయించింది వినోదన్న. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అంబేద్కర్ స్టడీ సర్కిల్ చేసింది వినోదన్న. కేవలం విద్య, వైద్యమేనా అంటే జాతీయ రహదారులు, 5 జాతీయ రహదారులు, దానికోసం 3,400 కోట్లను నిధులను తెచ్చింది వినోదన్న. ఎట్లా ఇవి 2 వచ్చేటి 4,000 వస్తాయింది అని చెప్పేసి 6 గ్యారంటీలకంతా మనం ఆగమైపోయినాం. ఆ 6 గ్యారంటీల ఆగం ఎట్లా అయిపోయిందో ఇప్పుడు మన అందరికి తెలుసు. చాలా మంది మోసం మాటలు మాట్లాడినారు. ఇలా ఒక ఆయన అయితే ఇంటింటికి బాండ్ పేపర్లు ఇచ్చినాడు. ఈసారి లేకుంటే ఒక్కసారి చూడరు, ఒక్కసారి చూద్దాం అంటే ముసళ్ళు అలవాటున్నాడు. అప్పుడు వచ్చినప్పుడు బిడ్డ వాడు ఊకే ఏడుతున్నారు. బిడ్డ 3 సార్లు ఓడిపోయినట్ట 20,000 నుంచి తిరుగుతుందట. ఒక్కసారి చూస్తాంతి అన్నది. ఈ ఒక్కసారి చూసుకుంది అలాగుండా ఈ ఒక్కసారి సరే చూస్తే చూసి ఏముంది, మళ్ళీ మీరు నన్ను ఆశీర్వదించరా? ఇలా మళ్ళా రసమయాన్ని వస్తా ఉన్నాడు, బోయినపల్లి వినోద్ కుమార్ వస్తా ఉన్నాడు. బిడ్డ మేము పోదామని చెప్పేసి మళ్ళా కూడా మా వాళ్ళు ఆటోలు ఎక్కేసి వచ్చారు. ఇలా గిరిదాలకి ప్రేమలు ఏం సంపాదించుకున్నాం అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మీ అభిమానాన్ని సంపాదించుకున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరించారు. ఇటీవల అనారోగ్యానికి గురి అయిన ఇసర రాజును పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ముప్పిడి సంపత్ రెడ్డి, చంద్రమౌళి, మాజీ ఉప సర్పంచులు సుద్దాల రాజేష్, మహేందర్, బండి రాజు, యాదగిరి, బండారి కుమార్ ఉన్నారు. తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామంలో మరి ఇంటింటి ప్రచారంలో భాగంగా అనేక మంది మహిళలను, గ్రామస్తులను కలవడం జరిగింది. వారు ఒకటే చెప్తున్నారు, బిడ్డ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మేము మోసపోయినాం, అబద్ధాల మాటలు ఇప్పుడు తెలుస్తుంది అబద్ధాలని, అప్పుడు మాకు తెలియలేదు, నిజమే అనుకున్నాం, దూరపు కొండలు నునుపు లెక్క వాళ్ళు చెప్పినాయని నిజమైతే అనుకున్నాం, కానీ గింత మోసం చేస్తారని మాకు తెలియదు. ఈ మోసం నుంచి బయటపడతాం,
దానికి నిదర్శనమే రేపు జరగబోయే 13వ తారీఖు జరగబోయే ఓట్లలో టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీతో మేము వేస్తాం బిడ్డ. ఊరు అనుకుంటున్నాము, అందరం అనుకుంటున్నాము. ఇంకా ఏ పార్టీని నమ్మేది లేదు. కేసీఆరే మాకు దేవుడు, కేసీఆర్ దేవుని అసంటే పక్కన పెట్టినాము. ఆ ఎవరి మాటలో విని మరి ఏడుకోపోతే ఏం అయినట్టు అయిపోయింది బిడ్డ. అటువంటి సందర్భం రాదు. మీరు నిశ్చింతంగా ఉండండి. కరీంనగర్ పార్లమెంటులో వినోద్ కుమార్కు భారీ మెజార్టీ రాబోతుంది. మా తరపున, మా ఊరు తరపున మొత్తం ఒకటే దిక్కేస్తాము. ఇంకా వేరే పార్టీ, బీజేపీ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. అవి రెండు మోస పార్టీలు. బీజేపీ ఏమో రిజర్వేషన్ తీసేస్తా ఉంటుంది, వీడేమో ఉన్న స్కీములు తీసేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళిద్దరిని పక్కన పెట్టి వినోద్ కుమార్కి మేము ఓటెత్తామని నిర్ణయించుకున్నాము. కరీంనగర్ రెడ్డి సంఘంలో ప్రతినిధుల మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు నిన్న రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు జగ్గారెడ్డి ప్రకటించగా, నేడు అందులోని మరికొందరు ప్రతినిధులు అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు. రెడ్డి సంఘాన్ని తాకట్టు పెట్టారని కాసర్ల మధుకర్ రెడ్డి, బేతి మహేందర్ రెడ్డి, కూర మహిపాల్ రెడ్డి తదితరులు ఆరోపించారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు రెడ్డి సంఘం ప్రతినిధులు. ఆర్బీవీఆర్ఆర్ రెడ్డి సంఘం అధ్యక్షుడు జగ్గారెడ్డి చేసిన ప్రకటన ఏకపక్షంగా ఉందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. కరీంనగర్లో రెడ్డి సంఘాలు ఎటువంటి సమావేశం పెట్టుకోలేదని, ఎలాంటి తీర్మానాలు జరగలేదు అని స్పష్టం చేశారు. కేవలం తన ఇసుక మాఫియా దందాలు నడుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మంత్రి పొన్నం ప్రభాకర్కు రెడ్డి సంఘాన్ని తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. సంఘం ప్రతినిధులకు రెడ్డిలందరికీ క్షమాపణ చెప్పి వెంటనే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల జగ్గారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రతినిధులు కాసర్ల మధుకర్ రెడ్డి, బేతి మహేందర్ రెడ్డి, కూర మహిపాల్ రెడ్డి, పోరెడ్డి జనార్దన్ రెడ్డి, కాల్వ పూర్ణచందర్ రెడ్డి, రావుల కిరణ్ రెడ్డి, న్యాలకొండ ప్రసన్న కుమార్ రెడ్డి, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, కంఠారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జున్నూతుల రాజిరెడ్డి, కొత్త మహేందర్ రెడ్డి, జిన్న సతీష్ రెడ్డి, కసిరెడ్డి నరసింహారెడ్డి, మెతుకు గణపతి రెడ్డి, గోలి శ్రీధర్ రెడ్డి, గంగసాని మునీందర్ రెడ్డి, పారుపల్లి వేణుగోపాల్ రెడ్డి, ముదుగంటి బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మరి ఈరోజు ఈడబ్ల్యూఎస్ ఏదైతే రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఏదైతే మనకు అవకాశం ఇచ్చింది, రెడ్డిలలో చాలా నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత న్యాయం చేయాలన్నటువంటి సదుద్దేశంతో మరి మోదీ గారు ఇచ్చినటువంటి ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఈరోజు ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. మరి అగ్రవర్ణాల పేదలకు అన్యాయం చేయడానికి ఈరోజు అనేక కుట్రలు జరుగుతున్నాయి. దయచేసి మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం, చాలామంది నిరుపేదలు ఉన్నారు అగ్రవర్ణాలల్లో. మరి ఇందులో కూడా మీరు ఇంత కుట్ర చేసి నిరుపేదలకు అందాల్సినటువంటి ఫలాలు అందకుండా ఈడబ్ల్యూఎస్ను దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి అదేవిధంగా జగ్గారెడ్డి గారు మరి రెడ్డి సంఘాల నాయకునిగా మేము ఫలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం, అది ఎవరి సంఘాల తీర్మానం చేసి తీసుకున్నారా, మరి ఎట్లా ప్రకటించారు, అది చాలా తప్పు. ఇప్పటికైనా జగ్గారెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి మేము ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని చెప్పాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జగ్గారెడ్డి గారు, మీకు ఈ హక్కు ఎవరిచ్చారు మమ్మల్ని అమ్మడానికి అందరినీ? మీరు ఎప్పుడైనా పేద రెడ్ల కోసం ఎక్కడనన్నా ఉద్యమాలు చేశారా? అసలు మీకు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో తెలుసా? ఏ మండలాలలో కమిటీలు ఉన్నాయి, రిజిస్టర్డ్ అథారిటీ ఎన్ని ఉన్నాయి, అన్రిజిస్టర్డ్ ఎన్ని ఉన్నాయి అనేది, మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలియదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంఘాలన్నీ మీరు మద్దతని నీ వెనుక నలుగురు కాంగ్రెస్ నాయకులు కూర్చొని వాళ్ళు చెప్పింది నువ్వు చేస్తే ఇక ఇంతటికన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు. జగ్గారెడ్డి గారు, అసలు మీరు రెడ్డిల పక్షాన పొట్లాడాలనుకుంటే మీరు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో ఈడబ్ల్యూఎస్ను విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ఒక దిగజారుడు మేనిఫెస్టో తయారు చేశారు. దాని గురించి మీరు ఎప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడలేదు, ప్రెస్ మీట్ పెట్టలే. ఎందుకంటే మీకు తెలియదు, మీకు నాలెడ్జ్ లేదు. అదేవిధంగా 2 సార్లు, మొన్నొకసారి నిన్నటికి నిన్న ఈడబ్ల్యూఎస్ గురించి ఇదే కాంగ్రెస్ నాయుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడితే మీరు దాని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎప్పుడు నిన్న ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు నష్టపోతున్నారని పెట్టినప్పుడు కూడా దాని గురించి మీరు మాట్లాడలేదు. మొన్న పెడితే నిన్న మీరు ఆ ప్రెస్ మీట్లో పెట్టక మీరు అమ్ముడు పోయి నీ దందాలు, నీ బ్లాక్ దందాలు, నీ ఉష్క క్వారీలను కాపాడుకోవడానికి కేవలం రెడ్డి సంఘాలనే పేరుతోన మీరు ఎట్లా దీన్ని ఇది చేస్తారు? మీరు పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది కరీంనగర్ రోటరీ క్లబ్ జిల్లా శాఖ. జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతినిధులను ఈ సందర్భంగా సత్కరించారు సభ్యులు.
నగరంలోని భగత్ నగర్ కమ్యూనిటీ హాల్లో సమావేశం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విజయవాడ డిస్ట్రిక్ట్ గవర్నర్ శంకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రోటరీ కరీంనగర్ ప్రెసిడెంట్ గోరిట్యాల వెంకట కిషన్ను ఘనంగా సన్మానించారు. కరీంనగర్లోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసినట్లు తెలిపారు. దీంతో పాటు కరీంనగర్ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ ఎక్విప్మెంట్స్కు 35 లక్షలు మంజూరు చేయడానికి సానుకూలత వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రెసిడెంట్ వెంకట కిషన్. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పాక పవన్ కృష్ణ, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డికే ఆనంద్, మాజీ కార్పొరేటర్ చీటి రామారావు, ఎర్రం రాజిరెడ్డి, తిరుపతి, రామ్మోహన్, ఆంజనేయులు, ప్రభాకర్ పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక కోరిక ఉంది. గ్లోబల్ గ్రాంట్ ద్వారా అరౌండ్ 40-45 ల్యాక్స్ దాకా ఎక్విప్మెంట్ అవుతుంది. అట్లాగే అంబులెన్స్ ఒకటి ఇవ్వాలని చెప్పి ఆకాంక్ష ఉంది. అలాగే ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఇవ్వాలని ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా గ్లోబల్ గ్రాంట్స్ ద్వారా చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే 33% మనం ఈ క్లబ్ నుంచి ఫండ్ రేజ్ చేయాల్సి వస్తుంది. దానికి మరి తెలిసిన వ్యక్తులతో కానీ దాతల దగ్గర నుంచి 33% వాళ్ళు కలెక్ట్ చేస్తారు. రిమైనింగ్ 66% రోటరీ ఫౌండేషన్ నుంచి, తర్వాత అట్లాగే డిడిఎఫ్ నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్లబ్ కానీ మంచి ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేస్తే గ్లోబల్ గ్రాంట్ ఇవ్వడానికి జిల్లాకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కాకపోతే ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. లబ్ధిదారులు మంచి ప్రాజెక్ట్ అయి ఉండాలి, సమాజానికి ఉపయోగపడేదై ఉండాలి. ఒక 10 years స్టీవర్డ్షిప్ ఆ ప్రాజెక్ట్ మనం ఏదైతే ప్రాజెక్ట్ పెడతామో 10 years దాన్ని నిరాఘాటంగా జరిగిపోయేటట్టు ఉండాలి. సో ఆ రకంగా ప్రాజెక్ట్ రూపకల్పన చేయాలి. దానికి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కిషన్ ఆధ్వర్యంలో ఆనంద్ గారు దానికి వెనకుండి చేయిస్తారు. జిల్లాలో కూడా నా తర్వాత వచ్చే గవర్నర్స్ కూడా ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఏదో కార్యక్రమం చేయాలి రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ నుంచి అనే ఆలోచన ఉంది. కరీంనగర్లో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్లకు సవాల్ విసిరారు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్. నగరంలోని 37వ డివిజన్ మీసేవా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారాయన. నిన్నటి వరకు మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తోనే అభివృద్ధి జరిగిందని ఆయా డివిజన్ల ప్రజలకు చెప్పిన కార్పొరేటర్లు నేడు కాంగ్రెస్ తరపున ఏమని ప్రచారం చేసి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎంపీగా, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా వినోద్ కుమార్, మంత్రిగా గంగుల కమలాకర్ కరీంనగర్కు చేసిన అభివృద్ధిని వివరించారు చల్లా హరిశంకర్. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి చేసిన అభివృద్ధి ప్రజలకు చెప్పకుండా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంటులో ఎవరికీ తెలియదని, ఆయన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, ఆర్ఏ రవి, శేఖర్, సత్యనేని శ్రీనివాస్, ఒడ్నాల రవి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యునిగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు నామినేషన్ వేసినాక వారి తరఫున ప్రచారం చేసి మీరు వేర్రు అంటే ప్రజలు గమనిస్తుర్రు. మీరు ఎందుకు వేర్రు, ఎట్లా వేర్రు, దేనికి లొంగిపోయిపోయారో ప్రజలకు తెలుసు. మీ అటువంటి నాయకులు ప్రజలు తిరస్కరిస్తారు. ఎందుకంటే పొద్దుతిరుగుడు పువ్వులే, అధికార పార్టీ ఎటుంటే పొద్దుంటే పొద్దుతిరుగుడు పువ్వు అటు తిరిగినట్టు అధికార పార్టీ ఎటుంటే అటు ఓతమనే నాయకులకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇలా పైన బీఆర్ఎస్ నాయకులకు మీరు కాంగ్రెస్ పార్టీలకు ఏర్రు, కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేసి ఏం చెప్తారో చెప్పుకోండి. కానీ నిన్నటిదాకా ఈ నాయకులతో అభివృద్ధి మీ డివిజన్లలో చేసి ఒక్కసారి మీ డివిజన్లలో తిరుగుదాం. రోళ్ళు అయినాయి, ఆ రోళ్ళు ఎవరు తెచ్చి ఎవరు వేపించారో ఒక్కసారి అడుగుదాం. దేశవ్యాప్తంగా మోడీ హవా, కరీంనగర్లో బండి సంజయ్ హవా నడుస్తుందని ప్రజలు ఓటు వేసే విషయంలో స్పష్టమైన ఆలోచనతో ఉన్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్. కరీంనగర్ పార్లమెంట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ పైసలతోనే కాంగ్రెస్ ఎన్నికల రాజకీయాలు చేస్తుందన్నారు. కరీంనగర్లో ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు కోట్లాది రూపాయలను ఆయన బియ్యంకుడి ద్వారా పంపించి కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయిస్తున్నారని, జరగబోయే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ఎన్ఎం ప్రకాష్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధి, సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర, నాయకులు రంగు సంపత్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు పేలడం ఏదైతే ఉందో అది మంచిది కాదు. ఇది
తప్పనిసరిగా రేపు 13వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ గారికి అనుకూలంగా తీర్పు వస్తుందనేటువంటి విషయము ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో దాదాపు 8-9 మంది అదే విషయం చెప్తా ఉన్నారు. 100-80-90% మంది ప్రజలు బండి సంజయ్ కుమార్ గారిని కోరుకుంటున్నారంటే నువ్వు చేసినటువంటి ప్రచారము అంతా డొల్లా అనేది అర్థమైపోతుంది కదా. ఇంకా పైపెచ్చు నువ్వు కేంద్ర మంత్రి అవుతాడు అనుకుంటే 100% కూడా ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. అది నీ పార్టీని మరి ఓడగొట్టుకోవడానికే ఆయన ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఆ రకమైనటువంటి ఆరోపణలు చేస్తుండే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో గెలిచినప్పుడు ఒక్కసారి నేను ఎప్పుడో చిన్న ఉన్నాను అనుకుంటాను నాకు తెలిసి, అప్పుడెప్పుడో ఎంపీగా గెలిచినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఎవరితోటి పొందన లేకుండా ఉండడం, ఎవరితోటి సఖ్యతను మెయింటైన్ చేయకుండా ఉన్నటువంటి చరిత్ర ఆ మంత్రికి ఉంది. అదే రకంగా ఇప్పుడు కూడా వ్యవహారం సాగుతూ ఉన్నది. అతను దానికోసమనే తనకు ఓడిపోయినటువంటి చరిత్రను ఆ ట్రాక్ రికార్డ్ని అట్లే మెయింటైన్ చేయడం కోసమే ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇంకో అభ్యర్థిని తీసుకొచ్చి అసలు ఈ జిల్లాకు అంత పరిచయం లేనటువంటి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టసుఖాల్లో భాగం కాదు కదా, కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి వ్యక్తిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించుకున్నాడు. కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి తన గొయ్యిని తానే తవ్వుకున్నారని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కటకం మృత్యుంజయం ఎద్దేవా చేశారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారులు, కళాకారులు, కవులు, విద్యార్థుల ఉద్యమాలు 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలిందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వీరి అవినీతికి కేంద్ర బిందువుగా మారిందన్నారు. గ్రానైట్, ఇసుక మాఫియాలతో వాటి ఆనవాళ్లు లేకుండా చేశారన్నారు. ఒకటే నెంబర్ ప్లేట్తో ఉన్న సుమారు 100 వాహనాల్లో ఇసుకను హైదరాబాద్ వంటి నగరాలకు తరలించినా అడిగే దిక్కులేదన్నారు. భారతదేశం ఏ వైపు నడవాలి అనేటువంటి ఒక ఆలోచనతోని వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల లోపల. మొన్న జరిగినటువంటి ఎన్నికలు, అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల లోపల ఇక్కడ తెలంగాణ ప్రజానీకం రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు కేంద్రం ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ వైపున ఉంటారో, ప్రజలు ఏ విధానాన్ని బలపరుస్తారనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాగా ఇప్పుడు ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మీకందరికీ తెలుసు, ఎంతసేపటికి నిన్న అమిత్ షా గారు వచ్చి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మరి నరేంద్ర మోడీ గారి ఏకైక నాయకత్వం లోపల పనిచేసినటువంటి ప్రభుత్వము రేపు వచ్చేటువంటి ఎన్నికల తర్వాత చేసేటువంటి కార్యక్రమాలను గురించి చెప్తా ఉన్నారు. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కరీంనగర్లోని 11వ డివిజన్లో కార్పొరేటర్ నర్మదా నర్సన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి వివరించారు. వెలిచాల రాజేందర్ రావును ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు మరింత అభివృద్ధి చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ చెరువు వద్ద గ్రామస్తులు నిరసనకు దిగారు. చెరువు శిఖం భూమిలో ఆలయం నిర్మిస్తామని తమ నుంచి వసూలు చేసిన 10 లక్షల రూపాయలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం వేరే చోట నిర్మించాలని చెప్పినప్పటికీ వినకుండా చెరువు కబ్జాకు యత్నించారని ఆరోపించారు. కొందరు గ్రామస్తుల ఉద్యమంతో ఆలయ నిర్మాణం నిలిచిపోయినా డబ్బులు మాత్రం ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అధికారులు స్పందించి వసూలు చేసిన డబ్బులు తిరిగి చెల్లించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కమెర రవీందర్ రెడ్డి, మార్గ మల్లేశంతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ గుడి నిర్మాణానికి ఎటువంటి డబ్బులు కాలేదు. ఏదైనా అన్నదానం అయినా కూడా అవి చందా రూపంలో వీళ్ళు బియ్యం ఇస్తే ఆ డబ్బులు కూడా ఫ్రీగానే వచ్చినాయి. వీళ్ళకు వచ్చిన చందా రూపంలో వచ్చిన డబ్బులు 1 రూపాయి కూడా ఖర్చు కాలేదు. మేము గత సంవత్సరం నుండి
సర్పంచ్ గారికి రిప్రజెంటేషన్ 2-3 సార్లు ఇచ్చినాం. వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా అవి భక్తుల యొక్క డబ్బులు, ఎందుకంటే మనం గ్రామాన్ని నమ్మి డబ్బులు ఇచ్చిండ్రు. సో మనం ఆ డబ్బులతోని కనీసం వాళ్ళకు తిరగనివ్వాలా, లేకుంటే ఏదైనా గ్రామ అధికారికో గ్రామానికి ఏదైనా గుడికి మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి అన్నా కూడా వాళ్ళ నుండి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ఇదే విషయం మీద గతంలో జెడ్పీటీసీ గారు కూడా నేను ఈ చెరువును అడ్డుకోవద్దన్న విషయం మీద నా మీద SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టిండ్రు. అది మొన్న క్లోజ్ అయింది. ఆ SC/ST కేసు సంవత్సరం నుండి ఎదిరితే అది మొన్న క్లోజ్ అయింది. ఇదంతా బిజినెస్ కోసమా, దేనికోసం చేసిరు? మీరు నిజంగా మనుషులు అయితే న్యాయంగా ఉంటే డబ్బులు లెక్కలు చేయించి లెక్క చూపించి గ్రామ పంచాయతీలో కూర్చోండి, ఆ డబ్బులు ఏం చేయాలనేది అప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం చేసి దాన్ని ఖర్చు పెడతారు. అప్పుడు మొదలు మీరు డబ్బులు చూపించాలి. ఫస్ట్ గ్రామ సభ పెట్టి ఆడ గ్రామ సభలో అప్పచెప్పాలి. అప్పుడు ఊరందరికి కుప్ప చేసి నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఈ డబ్బు ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలి, వాళ్ళకి స్తోమత లేకుండా లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి, లేకపోతే వాళ్ళు వేరే రకంగా హింసించుడు. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్లుంది ఈయన వ్యవహారం. అన్ని అనుమతులతో నిర్మాణంలో ఉన్న పిల్లర్లను కూల్చివేయడమే కాకుండా తానే బాధితున్నని ప్రచారం చేసుకుంటున్నాడు ఓ వ్యక్తి. అధికార పార్టీ అండా లేక ఓ పోలీసు అధికారి ప్రోద్బలంతో బాధితుణ్ణి ముప్పుతిప్పలు పెడుతూ 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. కరీంనగర్ సీతారాంపూర్ సర్వే నెంబర్ 22/Aలో రెవెన్యూ మున్సిపల్ అనుమతులతో భవనాన్ని నిర్మించుకుంటున్న ఏదుల విజయభాస్కర్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు సిరిమల్ల మల్లేశం. కరీంనగర్ ప్రెస్ భవన్లో సిరిమల్ల మల్లేశం అసత్య ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ క్లారిటీ ఇచ్చాడు బాధితుడు విజయభాస్కర్ రెడ్డి. కరీంనగర్ సీతారాంపూర్లో భవన నిర్మాణ అనుమతులు, ఇతర ఆరోపణలపై కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాకు ఆధారాలతో క్లారిటీ ఇచ్చారు నగరంలోని రాంపూర్కు చెందిన ఏదుల విజయభాస్కర్ రెడ్డి. సీతారాంపూర్లోని సర్వే నెంబర్ 22/Aలో రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులతో బిల్డర్ ద్వారా నిర్మించుకుంటానన్నారు. సిరిమల్ల మల్లేశం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టు, అధికారులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు, అనుమతులు లేకుండా తన సైట్లోకి గుండాలతో ఈ నెల 2న తాను లోకల్లో లేని సమయంలో సిరిమల్ల లక్ష్మి ప్రోద్బలంతో సిరిమల్ల మల్లేశం, బస్వరాజ్ శంకర్, మట్ట అంజిరెడ్డి మరో 10 మంది గుండాలు దౌర్జన్యంగా చొరబడి నిర్మాణంలో ఉన్న పిల్లర్లను కూల్చివేశారని ఆయన గుర్తు చేశారు. నేను 2018లో గ్రామ పంచాయతీ పర్మిషన్లతో ఉన్నటువంటి 974 గజాల స్థలాన్ని 22/A సర్వే నంబర్ సీతారాంపూర్లో కంకనాల విజేందర్ రెడ్డి, బండపల్లి సతీష్ నుంచి ఖరీదు చేయడం జరిగింది. ఆ ఖరీదు కూడా వాళ్లకు హౌస్ నంబర్లు, అప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి హౌస్ నంబర్లను బేస్ చేసుకొని నేను ఆ 2 వ్యక్తుల దగ్గర నేను కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు గరిపట్టి కడుతున్నాను. కరెంటు బిల్లులు నా పేరు మీదే ఉన్నాయి. కాంపౌండ్ వాళ్ళు నేనే కట్టుకున్నాను. దాన్ని కొంతకాలము పక్కకు ఒక అచీవర్ స్కూల్ ఉంటే అచీవర్ స్కూల్ ప్లే గ్రౌండ్గా కూడా నేను దాన్ని ఇచ్చినాను. దాంట్లో కట్టినటువంటి రూమ్ ఏదైతే కూడా ఆ రూమ్ లోపల కూడా నా వాచ్మెనే ఉన్నాడు. నా పౌల్ట్రీలో పనిచేసే వాచ్మెనే ఆ రూమ్లో ఉన్నాడు. ఈ కన్స్ట్రక్షన్స్ అని కరీంనగర్లో ఒక ప్రముఖమైనటువంటి బిల్డర్కు నేను ఇవ్వడం ద్వారా ఆ ఓం సాయి కన్స్ట్రక్షన్ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయం లోపల వీరు పోయి కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గారికి ఈ జాగా మాది అని వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గారు మమ్మల్ని ఓవరాల్గా మీకు ఏమేమి ఉన్నాయని మమ్మల్ని పిలవడం జరిగింది. నా దగ్గర ఉన్నటువంటి టోటల్ డాక్యుమెంట్స్ వాళ్ళు వచ్చారు, నేను పోయినాను. టోటల్ డాక్యుమెంట్స్ కరీంనగర్ కమిషనర్ గారికి అందజేయడం కూడా జరిగింది. నగరంలోని సీతారాంపూర్ సర్వే నెంబర్ 22/Bలో తనకు భూమి ఉందని సిరిమల్ల లక్ష్మి మల్లేశం చెప్తున్నాడు. డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నారు. ఇదే ప్రెస్ భవన్లో ఆ పత్రాలు మీడియాకు చూపించారాయన. సిరిమల్ల మల్లేశం చెబుతున్న సర్వే నెంబర్ 22/B ప్రస్తుతం అన్ని అనుమతులతో విజయభాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న భూమి సర్వే నెంబర్ 22/Aలో ఉంది. సిరిమల్ల మల్లేశం ఎలా మోసం చేస్తున్నాడో దీని ద్వారా స్పష్టమవుతోంది. ఇప్పుడు ఇక్కడ సీతారాంపూర్లో మేము 1984లో ఒక ల్యాండ్ తీసుకున్నాం. ఆ జాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అధీనంలో ఉంది. ఇదే సిరిమల్ల లక్ష్మి మల్లేశం గతంలో ఏదుల విజయభాస్కర్ రెడ్డిపై అనేక ఫిర్యాదులు చేశారు. తహసీల్దార్, ఆర్డీఓ, జేసీ, జూనియర్ జడ్జ్, సీఎంఏల వద్ద వేసిన పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. విజయభాస్కర్ రెడ్డికి ఫేవర్గా తీర్పులు కూడా వచ్చాయి. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు మీడియాకు చూపించారు విజయభాస్కర్ రెడ్డి. భవిష్యత్తులో వీరెవరూ తమ సైట్లోకి రాకుండా హైకోర్టు నుండి తాము ఆర్డర్ కూడా తీసుకున్నారు. తాను నిర్మిస్తున్న భవనానికి గతంలో ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీల బిల్లులున్నాయి. ప్రస్తుతం కూడా విద్యుత్ కనెక్షన్ అనుమతులు ఉన్నాయి.
ఈ ల్యాండ్ మాది అని క్లెయిమ్ చేస్తూ వీళ్ళు ఒక పర్మిషన్ తెచ్చుకున్నారు. అది 22B అని 22/B అని పర్మిషన్ తెచ్చుకున్నారు. మీరు గౌరవ పాత్రికేయులందరికీ కరీంనగర్లో ఉన్నటువంటి విజ్ఞులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్ మీకు పంపిస్తున్నాను చూడండి. వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషను సీతారాంపూర్ మెయిన్ రోడ్డులో 50 ఫీట్ రోడ్ అని చూపించారు. దీనికి దక్షిణము అదర్స్ ప్లాట్ అని చూపించారు. మీరు ఇప్పుడు వ్యక్తి పర్సనల్గా అక్కడికి పోయి చూసినా కానీ దక్షిణంలో రోడ్ ఉంటుంది. ఇది నేను తీసుకున్న పర్మిషన్ కాపీ. దక్షిణంలో 20 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇది సీతారాంపూర్ కరీంనగర్ మెయిన్ రోడ్డు. ఇది జాగానైతే ఎవరు మార్చేది లేదు. అక్కడికి పోతే ఈ ప్లాట్కు రెండు రోడ్లు ఉంటాయా, ఒక రోడ్లు ఉంటాయా? వాళ్ళు తీసుకున్న పర్మిషన్కు మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది, ఒకటే రోడ్డు ఉంటుంది. దక్షిణము అదర్స్ ప్లాట్ అని చూపించారు. కానీ మీరు ఫిజికల్గా పోయి చూడండి, దక్షిణము రోడ్డు, ఈ రోడ్డు కూడా వెనుకనే కరీంనగర్ జిల్లా సెంటరింగ్ అసోసియేషన్ మా కాంపౌండ్ను ఆనుకొని తూర్పు భాగంలో ఉంటుంది. అక్కడి నుంచి ఒక 200 ఇండ్లకు పోయే రోడ్ ఇది. రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కోహెడకు చెందిన బస్వరాజ్ శంకర్, ఏసీపీ సతీష్ బాబు, మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డిలతో కలిసి ఇలా కరీంనగర్లోని తన భవన పిల్లర్లను కూల్చివేయించిన విషయాన్ని గుర్తు చేశాడు బాధితుడు విజయభాస్కర్ రెడ్డి. వ్యాపారం చేసుకుని సమాజంలో గౌరవంతో జీవిస్తున్న తనపై సిరిమల్ల మల్లేశం ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తూ దౌర్జన్యం చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ సిపి ఏర్పాటు చేసిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్స్కు గతంలో దీనిపైన ఫిర్యాదు వెళ్లగా అధికారుల బృందం సైతం విచారణ పూర్తి చేసిందని, తన తప్పు లేకపోవడంతో చర్యలు తీసుకోలేదని వివరించారు. తాజాగా మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ సతీష్ బాబు ఒత్తిళ్లతో ఈఓడబ్ల్యూకు చెందిన ఏసీపీ మిత్రుడైన అధికారిచే విచారణకు ఆదేశించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈయనండి బస్వరాజ్ శంకర్ అని కోయాడ. మా గవర్నమెంట్ ఉన్నది, మా గవర్నమెంట్లో వీళ్ళ దౌర్జన్యమైంది. పోలీసు హుస్నాబాద్ సిపి సిరిమల్ల మల్లేశం గారి అల్లుడు, పిల్లనిచ్చిన అల్లుడు, ఈయన కోయాడ మండల్, ఆయన టెరిటరీలో పనిచేస్తాడు. నిన్న కూడా ఇదే సిపి, ఇదే ఏసీపీ హుస్నాబాదు, ఇది మేము వేరే వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేసినాం, వాళ్ళే చూసుకుంటారు, 4-5 రోజుల లోపల పొజిషన్కి పోతారు అని మాట్లాడినండి. ఇవన్నీ ఫోటోలు అండి. మా గవర్నమెంట్ వచ్చింది, పోలీసు మా చేతుల్లో ఉంది, ప్రభుత్వం మా చేతిలో ఉంది అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వము. నీలాంటి అబద్ధాల కోరుకు నువ్వు కబ్జా కోరువు, నీ బాధితుల నేను బాధితుని. కరీంనగర్లో విజయభాస్కర్ రెడ్డి ఎక్కడైనా ఒక గుంట భూమి కానీ, ఒక గజం భూమి కానీ, నా మీద ఎటువంటి అలిగేషన్ ఉన్నా నేను దేనికైనా సిద్ధం. దాన్ని టోటల్ లీగల్ ఒపీనియన్ తీసుకొని గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఉన్నాయి. కరీంనగర్ సీతారాంపూర్లోని ఇదే 22/A సర్వే నెంబర్ ల్యాండ్పై గతంలో రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే చేసి క్లీన్ ఇచ్చినప్పటికీ తాజాగా మరోసారి సర్వేకు ఆదేశించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనిపై బాధితుడు విజయభాస్కర్ రెడ్డి మనోవేదనకు గురి అవుతున్నారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్న స్థలాన్ని మాత్రమే కొనుగోలు చేశారని, తన భూమిని కొందరు ఇలా కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ అనుమతి తీసుకునే ముందు కూడా అప్పటి మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి ఈ ల్యాండ్ విషయంలో కొత్తపల్లి తహసీల్దార్ నుండి క్లారిటీ తీసుకున్నట్లు గుర్తు చేశారు. తాను ఏదైనా తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని, ఇలా తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్న సిరిమల్ల మల్లేశంపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. ఇప్పటికైనా సిపి అభిషేక్ మహంతి ప్రత్యేక చొరవ తీసుకుని ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా త్వరగా విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలని కోరారు బాధితుడు విజయభాస్కర్ రెడ్డి. కరీంనగర్లోని వైశ్య భవన్లో పాలకవర్గం ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించారు. బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు. ఉదయం 8:30 గంటలకు శ్రీ షిరిడి సాయి భక్త భజన మండలి యొక్క ఆధ్వర్యంలో మణిద్వీప వర్ణన, 21 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం సామూహికంగా చేశారు. పురాణం మహేశ్వర శర్మ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కలిగే సత్ఫలితాలను వివరించారు. వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిద్ర సురేష్ మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల రుణబాధల నుండి విముక్తి, సంతానయోగం వంటి సత్ఫలితాలు కలుగుతాయని చెప్పారు. వైశ్య సేవా కేంద్రం కల్చరల్ అండ్ డివోషనల్ కోఆర్డినేటర్ నలుమాచు చంద్రశేఖర్ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైశ్య సేవా కేంద్రం ప్రధాన కార్యదర్శి పెద్ది విద్యాసాగర్, ఆర్థిక కార్యదర్శి ముస్త్యాల రమేష్, 20 మంది డైరెక్టర్లు వారి కుటుంబాలతో హాజరయ్యారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఏసీపీ జి కృష్ణ, సిఐ కృష్ణ, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐలు లక్ష్మణ్, మల్లేష్, ఓంకార్ యాదవ్, శ్రీధర్, సత్యనారాయణలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏసీపీ సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డం భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి ఎమ్మెల్యే విజయ రమణారావు 10,000 రూపాయలు పంపగా మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ ఆ నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. గ్రామానికి చెందిన ఆవునూరి పవన్ అనే బాలుడు క్యాన్సర్తో బాధపడుతూ ఉండగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఏనుగంటి నవీన్ అనే కాంగ్రెస్ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సదయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ, నాయకులు సబ్బని రాజమల్లు, మాదాసి సతీష్, రహీం పాల్గొన్నారు. ఏదైతే ఎస్సీ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబం చెందినటువంటి వ్యక్తి, కూలి పని చేసుకునేటువంటి వ్యక్తి, వారు 1 నెల క్రితం చనిపోవడం జరిగింది. ఆ చిన్న పిల్లలు, కొడుకో బిడ్డ, వాళ్ళ దీనస్థితిని చూసి చలించి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంతో గౌరవ ఎమ్మెల్యే విజయ రమణారావు గారు తన సాయశక్తుల వాళ్ళని ఆదుకుందాం, ఏదైనా అవకాశం వస్తే కూడా వాళ్ళకు ఆ అమ్మాయి పనిచేసేటువంటి పరిస్థితి వస్తే కూడా ఎక్కడన్నా జీవనోపాధి కొరకు చూద్దామని చెప్పుకుంటూ తాత్కాలికంగా ఇప్పటి వరకు వాళ్ళ ఖర్చుల కొరకు ఆ పిల్లలకి ఏదైనా ఉపయోగపడుతుందని ఒక 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇస్తాం. ఈ నెల 8న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లకు బీజేపీ నాయకులు భూమి పూజ చేశారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ వేములవాడలో పర్యటించనున్నట్లు తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చంద్రశేఖర తివారీ, ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, రాణి రుద్రమ, డాక్టర్ వికాసరావు, కుమ్మరి శంకర్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో తాళ్లపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు మనోజ్ గౌడ్ ప్రారంభించారు. ఎండలు పెరిగిన క్రమంలో కనుకుల, మంచిరామి, తొగర్రాయి, రామునిపల్లి గ్రామాల ప్రజలు దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఫౌండర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మీసా సత్యనారాయణ, కర్రె కుమార్, కోట కుమార్ రెడ్డి, వాసు పూజారి, రామచంద్రారెడ్డి, కోతిరెడ్డి రామరెడ్డి, అంజయ్య, ఒర్రె అజయ్, తుమ్మ రాజేశం పాల్గొన్నారు. మా తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా సుల్తానాబాద్ మండల కేంద్రంలో కూడా గత 5 రోజులుగా అక్కడ చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కూడా కొనసాగుతూ ఉంది. ఇక్కడే కాకుండా ప్రజలకి సౌకర్యాలు కల్పించడంలో, సేవా కార్యక్రమాలకి మా తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని, ఎక్కడ సమస్య ఉన్నా మనోజ్ గౌడ్ తప్పకుండా స్పందిస్తాడని, మీరు తప్పకుండా నాకు కాల్ చేసినా ఎలాంటి సమస్యలకైనా నా వంతు ఆర్థిక సహాయం కానీ నా సహకారం కానీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.